దాకా తెచ్చుకుంటారేమో. ఓకే, తెచ్చుకున్నప్పుడు తెలిసింది మీకు. రైట్. ఓకే, వంశీ సార్ వర్మ గారు ఇంత దారుణంగా దుబారా చేస్తున్నారట. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేడం భారతి గారిని హైదరాబాద్లో వదిలిపెట్టి ఈయన తిరుపతి వెళ్ళాడు విమానంలో. వాటి గురించి చెప్పాలా? చూపించమని గుర్తుందో గుర్తులేదో వెంకటరెడ్డి గారికి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా చూపించాలి. ఈయన తిరుపతి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుండి తిరుపతి వెళ్ళాలి. ఎలా వెళ్ళారండి? విజయవాడ నుంచి హైదరాబాద్లో మేడం గారిని డ్రాప్ చేసి మళ్ళీ హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళారు జనం డబ్బులతో. లేదు అంటున్నారు. ఆ తర్వాత మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి. నేను ఎవిడెన్స్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. సెర్చ్ చేసుకోండి గూగుల్లో, మీరు చెక్ చేసి చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పర్యటన నిజంగా ఉంది, హైదరాబాద్ పర్యటనకు వస్తే మధ్యలో దించితే తప్పులేదు. ఆయన పర్యటన హైదరాబాద్ లేకుండా హైదరాబాద్ వచ్చి తిరుపతి ఎందుకు దించుతారు? అదే విజయవాడ నుంచి కూడా ఉంటుంది కదా. ఓకే, మీరు చూపించి చెప్పండి. మీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాదు, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఎవిడెన్స్ చూపించాను. నేను మీ ఆంధ్రజ్యోతిలో రోజు రకరకాల రాస్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో తిరుపతి drops Bharati in Hyderabad. Andhra Pradesh CM YS Jagan visited Tirumala on Tuesday to take part in the 9-day annual Srivari Brahmotsavam. It's a tradition that the head of the state government, the chief minister, has to make official offerings to the deity, and Jagan has been doing the same from 2019. The plan received a modification at the last minute. Hours after taking the special flight from Vijayawada, it was only CM Jagan who landed in Tirupati. Apparently, Jagan's special flight from Vijayawada reached Tirupati via Hyderabad. YS Bharati was dropped at Begumpet Airport in Hyderabad. Then CM Jagan continued his journey to the temple town. Sala? వర్మ గారికి పంపించండి. వర్మ గారి నెంబర్ మీకు పేపర్లో చూసుకో. వర్మ గారికి కాకపోతే ఎవరికైనా పంపిస్తాం. వర్మ గారి నెంబర్ చెప్పండి, పంపిస్తాం. పంపిస్తే ఇప్పుడు ఆయన ఏంటో చెబుతున్నాడు చూడాలి కదా. మా తమ్ముడు నాగార్జున స్టూడియోలోనే ఉన్నాడు కదా, పెడతాను ఆగండి. ఏం లేదు, మీరు జస్ట్ గూగుల్లో జగన్ డ్రాప్స్ భారతీ రెడ్డి ఇన్ హైదరాబాద్ అని కొట్టండి. 10-15 ఆర్టికల్స్ వస్తాయి. సరే, ఓకే. ఇప్పుడు వాళ్ళు చేశారు, మీరు చేస్తున్నారు, అంతేనా? ప్రజల సొమ్మే కదా, చెయ్యండి. ఎలా నచ్చితే అలాగా. అదే కదా ఈయన చెప్పాలి. ఇక దుబారా గురించి కొట్టండి. నాగార్జున కొట్టవా? ఏంటో ఇచ్చారు మర్చిపోయారు. దుబారా ఖర్చుల గురించి ఏం చెప్పాలి? లండన్ కని పర్మిషన్ తీసుకున్న విమానం ఎక్కడ ల్యాండ్ అయిందండి? లండన్ లో ల్యాండ్ అయింది. లండన్ పోయారు. విమానం ఎక్కడ ల్యాండ్ అయింది? ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు విమానం ఆమ్స్టర్డామ్ లో ఎందుకు ల్యాండ్ అయింది? ఏం సొమ్ములు దాచడానికి వెళ్ళారు? ఏం దుబారా చేయడానికి ఆపారు? ఈయన చెప్పాలి. ఆ దుబారా ఖర్చులు వెంకటరెడ్డి చెప్పాలి. ఇక సరే, ఏంటి పేరు నాని గారు ఏంటి వార్నింగ్ ఇస్తున్నారు? పేరు